ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్లో మరింత బలోపేతమవుతుంది. తాజాగా జిల్లా కేంద్రంలోని ప్రజాసేవలో జరిగిన చేరికల కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యానగర్ కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని కంచుకంటికి చెందిన పలువురు గ్రామస్తులు యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండవలు కప్పి సాదరంగా పార్టీలకు ఆహ్వానం పలికారు. ఇక అనంతరం గూడ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను గ్రామస్తుల సమక్షంలో కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ప్రజాపాలన పట్ల మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి అద్భుతమైనటువంటి సేవల పట్ల మనకిస్తున్నటువంటి టైం, వారు అద్భుతంగా మన జిల్లాని ముందుండి నడిపిస్తున్నటువంటి సీతక్క గారి ఆధ్వర్యంలో మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు, చేరుతున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాం. ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ని ఇంత బాగా కోఆర్డినేషన్ చేసిన కౌన్సిలర్ కళాల సీనన్న గారిని, ఆవుల వెంకన్న గారిని, కయ్యూం గారిని వీరిని గట్టిగా అభినందించాల్సిన, గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మన ప్రజాప్రభుత్వంలో మన ఎస్సీ సోదరులను, మన బీసీ సోదరులను, మన ఎస్టీ సోదరులను, మన మైనారిటీ సోదరులను, బడుగు బలహీన వర్గాల్ని, మధ్యతరగతి ప్రజల్ని అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, జెడ్పీ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్లు, అన్ని ఎలక్షన్లలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి మీ వార్డులలో, మీ గ్రామాలలో, మీ కాలనీలలో కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా బలోపేతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేయబోతా ఉన్నది మన ప్రభుత్వం. అట్లనే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నది మన ప్రభుత్వం. 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టియబోతా ఉన్నది మన ప్రభుత్వం. ప్రతి మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో 3,500 ఇల్లు మొదటి సంవత్సరం కట్టియబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ప్రజాపాలన పట్ల మన ఇన్ఛార్జ్ మంత్రి